అందరికీ నమస్కారం. సెర్పటీజీ సందేశం మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మనకి ప్రొవైడ్ చేసినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్తో ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయ్యాక అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఎలా దాన్ని యూజ్ చేయాలి, హౌ టు ఫిల్ అవర్ ఇన్ఫర్మేషన్, సో వివరాలు అయితే మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు జెమి ఏఐ హబ్. సో ముందుగా మనం ప్లే స్టోర్కి అయితే వెళ్తాము. సెర్ప్ సందేశం యాప్ అని మనము టైప్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో డౌన్లోడ్ చేశాను నేను. చేసిన తర్వాత మీరు కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత సో మనకి సెర్ప్ నుండి చూడండి, వెల్కమ్ టు సెర్ప్ పైన ఎస్జీస్ ఎన్ని, టోటల్ విఓస్ ఎన్ని, ఎంఎస్ ఎన్ని ఉన్నాయి. తర్వాత దాని అబౌట్ సెర్ప్ గురించి అయితే చెప్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ హోమ్, మెసేజెస్, అబౌట్ అస్, న్యూస్ అండ్ ఈవెంట్స్, కాంటాక్ట్, సపోర్ట్, సో ఇక్కడ మనకి సెర్ప్ నుండి ప్రొవైడ్ చేసినటువంటి యూజర్ ఐడి క్రెడెన్షియల్స్తోని మనం ఇక్కడ లాగిన్ అవుతాము. సో మీరు కూడా అలాగే లాగిన్ అవ్వండి యూజర్ క్రెడెన్షియల్స్తోని. సో చాలామందికి రావట్లేదు అంటున్నారు. మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా అయితే మనకి అప్లికేషన్ అయితే యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మనము యూజర్ ఐడిని తర్వాత మనకు సెర్ప్ నుండి ప్రొవైడ్ చేసినటువంటి పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ప్రైవసీ కండిషన్స్ మీద నేను ఇది డిస్ప్లే చేయటం లేదు, కెమెరా కూడా సపోర్ట్ చేయదు. సో నేను యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, చేంజ్ యువర్ పాస్వర్డ్. సో ఖచ్చితంగా మనము ప్రైవసీ కోసమైనా మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. అక్కడ నుంచి ప్రొవైడ్ చేసింది ఉండకుండా ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సక్సెస్ అయింది నాది, పాస్వర్డ్ చేంజ్ చేశాను. దాన్ని మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మనకి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రికవరీ చేసుకోవాలి అనడానికి మనకి సెక్యూరిటీ కోసము ఒక 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మీరు ఎనీ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ క్వశ్చన్, సీక్రెట్ క్వశ్చన్ 2 ఉన్నాయి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఇందులో నేనైతే 2 సెలెక్ట్ చేసుకున్నాను, యువర్ ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనగానే మనకి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ మనం ఎంటర్ చేయగానే యాక్సెస్ అయ్యి గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాము. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే కూడా అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. మనం నెక్స్ట్ క్లిక్ చేయగానే 2 కూడా యాక్సెస్ అయ్యి చూడండి. నెక్స్ట్ అన్నాము, ఇప్పుడు ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి 2 కూడా చూడండి వ్యాలిడ్ అయిపోయాయి, గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది రెండింటికి. సో ఇప్పుడు చూడండి, మనము మెయిన్ పేజ్కి అయితే వచ్చేసాము, ఇన్బాక్స్ పేజ్కి అయితే వచ్చేసాము. సో ఇందులో మెయిన్లో ఏమున్నాయి, అదర్స్లో ఏమున్నాయి అయితే చూపిస్తున్నాను. మెయిన్లో ఇంతకుముందు చూపించింది అంటే ఇప్పుడు అదర్స్లో చూడండి, ఇక్కడ బ్రాడ్కాస్ట్, అర్జెంట్, టాస్క్స్, రిపోర్ట్, డిస్కషన్స్, ఆల్, అన్రీడ్, ఈవెంట్స్, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అదర్స్లో ఉంటుందన్నమాట. జాబ్ పోస్టింగ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా త్రూ ఈ అప్లికేషన్ ద్వారానే వస్తుంది. సో దట్ మనము దీన్ని కరెక్ట్గా దీన్ని వినియోగించుకోవాలన్నమాట. లాట్ మెనీ ఇన్ఫర్మేషన్ అంతా త్రూ సెర్ప్ సందేశం యాప్. సో మీరందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూజ్ చేయాలి. మనము పోల్, క్విజ్ చూడసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం క్లిక్ చేస్తే ఇక్కడ కింద కార్నర్లో చూపించిన కదా, క్లిక్ చేస్తే మనం ఏదైనా కంపోజ్ మెయిల్ చేసుకోవచ్చు 2. సో అంటే ఇన్ఫర్మేషన్ పెట్టేసి మనము టిక్ చేయగానే సో నెక్స్ట్ చూడండి, మెయిన్ మెనూలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇన్బాక్స్ ఉంది, సెంట్ ఐటమ్స్, గ్రూప్స్, పీపుల్, కంపోజ్, తర్వాత కాంటాక్ట్, సపోర్ట్, ఇదంతా ఉంది. సో మనము ఇది ఇన్బాక్స్లో ఉన్నటువంటి మెయిన్ పేజ్ అండ్ అదర్. సో ఈ ఇన్ఫర్మేషన్ చూడండి, లాగౌట్ కూడా కావచ్చు, ట్రాష్ ఉంది, డ్రాఫ్ట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ మనం లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈ మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎవరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే ఇక్కడ గ్రూప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మనం పెట్టే ప్రతి మెసేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఎవరైతే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో మనం రిపోర్ట్స్ షేర్ చేయొచ్చు. ఎనీ మెసేజ్, ఎనీ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇందులో షేర్ చేయడానికైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ అందరూ రిపోర్ట్స్ కొన్ని షేర్ చేసినవి, సో డౌన్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఇందులో చేసాము. సో ఇక్కడ నేను కూడా ఇచ్చేస్తున్నాను, నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా డౌన్లోడ్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నాట్ ఓన్లీ దిస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం పాస్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూద్దాము ఒకటి,
లెఫ్ట్ సైడ్‌లో చూడండి ఇక్కడ గ్రూప్స్ పీపుల్ అంటే ఎంతమంది ఉన్నారు కనిపిస్తుంది. సెంట్ ఐటమ్స్ కనిపిస్తుంది. ఇది చూపించిన కదా! ఇప్పుడు చూడండి మెయిన్ ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మనకి గ్రూప్‌లో ఇందులో కనిపిస్తుందనమాట. వాళ్ళు ఏ నేమ్‌తో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది. సో, వాళ్ళకి మనము ఇండివిడ్యువల్‌గా చేసుకోవచ్చు అండ్ గ్రూప్ వైజ్ కూడా మనం మెసేజ్ చేసుకోవచ్చు. అందరిలో చూడండి ఏమున్నా జనరల్, బ్రాడ్కాస్ట్, డిస్కషన్, అర్జెంట్, పోల్స్, క్విజ్, సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. సో ఇక్కడ చూడండి మెయిన్ లెఫ్ట్ సైడ్ హోమ్ మెసేజ్ అబౌట్ అస్ న్యూస్ ఈవెంట్స్ సెట్టింగ్ ప్రొఫైల్ చూడండి. ఇక్కడ సెట్టింగ్ ప్రొఫైల్ అనగానే సెట్టింగ్స్ మనము పర్సనల్ డేటా, ఫోటోస్, పాస్వర్డ్, సో అండ్ సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. ఇందులో ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మీరు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవడానికి అప్లోడ్ అంటుంది. సో మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే కెమెరాతో తీస్తారా, ఫోటో అండ్ వీడియో లైబ్రరీ, ఫోటో ఫ్రమ్ అప్లోడా, సో అండ్ సో అని అడుగుతుంది. నేనైతే ఫోటో వీడియో లైబ్రరీ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడైతే ఒకటి పెట్టేశాను. సో సెక్యూరిటీ చూస్తే చూడండి, ఇందాక మనం బర్త్డేనా, క్వశ్చన్సా, మొబైల్ నెంబరా, ఈమెయిల్ ఐడియా, సో దేని నుంచి మీరు రికవర్ చేసుకుంటారనే దానికోసం సెక్యూరిటీ అడుగుతుంది. సో మళ్ళీ తర్వాత మనం చేంజ్ పాస్వర్డ్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ యువర్ అకౌంట్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కెరియర్ ఇదంతా కూడా మీరు ఫిల్ చేసుకుంటే రేపు ప్రొద్దున మేబీ జాబ్ పోస్టింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ మన ఇన్ఫర్మేషన్ బట్టి ఏమన్నా చేస్తారో నాకు తెలీదు. బట్ ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ అయితే డేటా అంతా కూడా ఫిల్ చేశాను. సో మీరు కూడా ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ మీరు కమాండబుల్ అయితే నాకు తెలీదు. బట్ మీరు ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసుకోండి. మేబీ చేయాలేమో, నేనైతే చేసేసాను. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే జెమీ AI హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.